ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వందే మాతరం యంగ్ ఫ్రెండ్స్, నీ కలల్ని సాకారం చేసుకోవడానికి నువ్వు ఎంత దూరం వెళ్తావు అని మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది గుంజన్ సక్సేనా జీవితం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అంటే మోస్ట్ హోస్టైల్ కండిషన్స్లో కూడా మొక్కబోని దీక్షతో, పట్టుదలతో మన కలల్ని ఎలా సాకారం చేసుకోవాలో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ గుంజన్ సక్సేనా జీవితం. గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్. ఈ సినిమా గురించి కొంత చర్చిద్దాం. గుంజన్ సక్సేనా 1975లో ఢిల్లీలో జన్మించింది. చిన్నతనం నుంచి పైలట్ అవ్వాలనే కోరిక ఆ అమ్మాయిది. వాళ్ళ అన్నయ్య మాత్రం ఎప్పుడూ ఆ అమ్మాయిని ఆ విషయంలో నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఆడవాళ్ళు చేసే పని కాదు అని. కానీ ఆర్మీలో పనిచేసే ఆ అమ్మాయి తండ్రి మాత్రం ఎప్పుడూ ఆమె కళని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి 12th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతుంది. అయితే ఆ వయసుకు వచ్చేప్పటికీ ఆ అమ్మాయి ఆ పైలట్ అవ్వాలనే విషయం మర్చిపోయి ఉంటుంది అని ఇంట్లో వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. ఆమె మంచి మార్కులతో పాస్ అయినందుకు ఇంట్లో వాళ్ళు ఒక పెద్ద పార్టీ కూడా ఇస్తారు. ఆమె మరింత ఉన్నతమైన చదువులు చదవాలని ఆమె తల్లి, అన్నయ్య, బంధువులు అందరూ కూడా ఆమెకు సలహా ఇస్తూ ఉంటారు, పట్టుబడతారు కూడా. ఆ పార్టీ జరుగుతున్న సమయంలోనే గుంజన్ ఆమె తండ్రిని లోపలికి తీసుకెళ్ళి తనకు పై చదువులు ఇష్టం లేదని, పైలట్ అవ్వాలనే తన కోరిక అని అతనితో చెప్తుంది. అందుకు సమ్మతించి వాళ్ళ నాన్న ఆ పార్టీలోనే అందరికీ ఈ విషయం తెలియజేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ పార్టీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది. పైలట్ అడ్మిషన్ కోసం అప్లై చేస్తే వారు ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చాయని, ఇంటర్మీడియట్ సరిపోదని, డిగ్రీ కూడా పాస్ అవ్వాలని చెప్తారు. ఇది ఆ అమ్మాయిని కొంత నిరుత్సాహానికి గురి చేస్తుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి మళ్ళీ పుంజుకొని ఎంతో మంచి మార్కులతో డిగ్రీ కూడా పూర్తి చేసి మళ్ళీ అడ్మిషన్ కోసం వస్తుంది. అయితే అంతకు ముందున్న దానికి అప్పటికి ఫీజు చాలా పెరిగిపోయిందని తెలుసుకుని ఆమె చాలా నిరుత్సాహపడుతుంది. ఎందుకంటే అంత ఫీజు కట్టే స్తోమత ఆమె తల్లిదండ్రులకు లేదు. అంతలో వాళ్ళ నాన్న ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక న్యూస్ పేపర్లో చూస్తాడు. అది తన కూతురికి చూపిస్తాడు. ఎయిర్ ఫోర్స్ అంటే మరి అది సైన్యానికి సంబంధించింది, యుద్ధంలో పాల్గొనాలి. కానీ తను అనుకుంది మామూలు పైలట్ కావాలని. ముందు కొంత సంకోచించిన పైలట్ అవ్వడానికి ఇది కూడా ఒక మార్గం కాబట్టి ఆమె అందుకు ఒప్పుకుంటుంది. ఎంతో కఠోరమైన కోచింగ్ తీసుకుని ఆ అమ్మాయి కఠినమైన పరీక్షలు ఎన్నో నెగ్గుతుంది. అయితే చివరిలో మెడికల్ టెస్ట్లో ఆ అమ్మాయి పొడుగు ఉండవలసిన దానికన్నా 1 సెంటీమీటర్ తక్కువ ఉందని, బరువు ఒక 6 కిలోలు ఎక్కువ ఉందని తేలుతుంది. దాంతో ఎయిర్ ఫోర్స్ వారు ఆ అమ్మాయిని ఫెయిల్ చేస్తారు. అయితే పై అథారిటీకి అప్పీల్ చేయడానికి ఆమెకి ఒక అవకాశం ఇస్తారు. ఆ అమ్మాయి తన తండ్రి ప్రోత్సాహంతో ఎంతో కఠోరంగా శ్రమించి తన బరువు తగ్గించుకుంటుంది. కానీ మరి పొడుగు విషయం, ఆ విషయంలో ఎయిర్ ఫోర్స్ వారి నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయితే వాళ్ళప్పుడు మరికొన్ని పరీక్షలు నిర్వహించి ఆమె చేతులు సాధారణంగా ఉండవలసిన దానికన్నా కొంచెం ఎక్కువ పొడుగుగా ఉండడం వలన ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఉద్యోగానికి సరిపోతుంది అని వారు నిర్ణయిస్తారు. ఆ దేవుడే నువ్వు పైలట్ కావాలని నిర్ణయించాడు, ఆపడానికి మేమెవరం అని అంటారు వారు నవ్వుతూ. ఇక ఆమె ఆనందానికి, తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. ఆమె అన్నయ్యకి మాత్రం ఇది ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. ఎందుకంటే అప్పటికి అతను కూడా సైన్యంలోనే పనిచేస్తూ ఉంటాడు. దాదాపు పూర్తిగా మగవారితోనే నిండి ఉండే సైన్యంలో ఆడవాళ్లు పనిచేయడం ఎంత కష్టమో ఆయనకి బాగా తెలుసు. అతను ఎంత వారించినప్పటికీ ఆమె తండ్రి మాత్రం గుంజన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆమె 1996లో ఎయిర్ ఫోర్స్లో ఉదంపూర్ స్టేషన్లో ఫ్లైట్ లెఫ్టినెంట్గా జాయిన్ అవుతుంది. అయితే ఆడవాళ్ళు ఎయిర్ ఫోర్స్లో చేరడం అప్పటికి కొత్త కాబట్టి ఆడవాళ్ళకి కావాల్సిన కనీస వసతులు కూడా అక్కడ ఉండవు. ఆ పరిస్థితుల మధ్య ఆమెకు ట్రైనింగ్ మొదలవుతుంది. ఆమె తప్ప ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉండే వారందరూ మగవారే. ఇక అక్కడ ఆమె పడే ఇబ్బందులు మనం మాటల్లో చెప్పలేం. ఏదో ఒక వంక పెట్టి ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆమె ఫ్లైట్ ట్రైనింగ్ క్లాసులు రద్దు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆడవారితో అయ్యే పనులు కావు అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా అనేక సార్లు ఆమె సార్టీ ట్రైనింగ్ క్లాసులు రద్దు అవుతాయి. సార్టీ అంటే యుద్ధ రంగంలో ఏ విధంగా విమానం నడిపించారో దానికి సంబంధించిన ట్రైనింగ్ అనమాట. అసలు ఆమె యుద్ధంలో ఎలా పాల్గొనగలదని, దెబ్బలు తగిలితే ఎలా తట్టుకుంటుందని, తీవ్రమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందని ట్రైనర్లు రకరకాల వంకలు పెడుతూ ఉంటారు.
అదే కాక ఆమె కనుక ఆఫీసర్ అయితే మనం ఆమెకి రోజు సెల్యూట్ చేయాలి అని కూడా కొందరు మగవారు అక్కడ భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆమె అక్కడ కొంత వివక్షకి గురి అవుతుంది. ఇక ఆమె తీవ్ర నిరుత్సాహానికి లోనై లీవ్ అప్లై చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా తాను ఇక తిరిగి ఎయిర్ ఫోర్స్కి వెళ్ళను అని చెప్తుంది. వాళ్ళ అమ్మ అన్నయ్య అందుకు సంతోషించినా వాళ్ళ నాన్న మాత్రం తీవ్రంగా మందలిస్తాడు. చిన్నప్పటి నుంచి కలలు కొంటున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పరిస్థితులు తట్టుకోలేక వదిలివేయడం అనేది ఓటమితో సమానమని, ఇక ఇంట్లో మామూలు పనులు చేస్తూ కూర్చోమని నిష్ఠూరమాడతాడు. ఆ విధంగా తనలో నిరాశను పోగొట్టి స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఆమెకి ఆర్మీ నుంచి ఆమె సెలవు తిరస్కరించబడింది అని వచ్చి వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఉత్తరం వస్తుంది. ఆమె తిరిగి కొంత స్ఫూర్తిని పొంది ఉదంపూర్లోని తన స్టేషన్కి వెళ్ళి జాయిన్ అవుతుంది. అక్కడ ఉన్నతమైన ఆఫీసర్ ఒకరు ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి అతనే ఆమెకి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తాడు. ఆమెకు ఉన్న అద్భుతమైన నైపుణ్యం వల్ల, ఆసక్తి వలన ఆమె అమిత వేగంగా అంతా నేర్చుకుంటుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం, కొండల గుట్టల మధ్యలో ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో డ్రైవ్ చేయడం ఆమె అత్యంత నైపుణ్యంతో చేస్తుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. కొన్నేళ్ళకి అంటే 1999లో కార్గిల్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం కోసం ఆమెని శ్రీనగర్ స్టేషన్కి పంపిస్తారు. తనకి ఇంకా కొత్త కాబట్టి యుద్ధంలోకి పంపడానికి ఆమె అధికారులు సంకోచిస్తూ ఉంటారు. అందువల్ల ఆమె కొంత నిరాశకు గురి అవుతుంది. కానీ యుద్ధంలో అనేక మంది పైలట్లు గాయపడడంతో ఆఫీసర్లకు ఆమెని పంపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్లో పాల్గొన్నప్పుడు ఆమె వయసు 24 సంవత్సరాలు. యుద్ధంలో గాయపడిన, మరణించిన వందలాది సైనికులని యుద్ధభూమి నుంచి వెనక్కి తీసుకురావడంలో, సైనికులకు ట్రాన్స్పోర్ట్ సప్లైస్ అందించడంలో, సర్వేలెన్స్ చేస్తూ శత్రువులు ఎక్కడ దాగి ఉన్నారో కనుగొనడంలో, 13,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపించడంలో, శత్రువులు చేసే కాల్పుల నుంచి ఎంతో నేర్పుతో తప్పించడంలో, ప్రమాదకరమైన చోటుల్లో విమానాన్ని ల్యాండ్ చేయడంలో ఇటువంటి అత్యంత కఠినమైన సవాళ్లను ఆమె ధీటుగా ఎదుర్కొంది. ప్రాణాలకు తెగించి ఆమె దేశం కోసం చేసిన సాహసం ఎంతో మెప్పు పొందింది. ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇటువంటి వారి స్ఫూర్తితో నేడు ఎంతో మంది మహిళలు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఏకైక మహిళ గుంజన్ సక్సేనా. 2004లో ఆమె హెలికాప్టర్ పైలట్గా రిటైర్ అయింది. ఆమె భర్త వింగ్ కమాండర్ గౌతమ్ నారాయణ్, అతను కూడా పైలటే. గుంజన్ సక్సేనా తన జీవిత చరిత్రని ద కార్గిల్ గర్ల్ అనే పేరుతో రచించింది. అది ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రని ప్రముఖ సినీ నటి శ్రీదేవి కూతురైన జాహ్నవి కపూర్ ఎంతో అద్భుతంగా నటించింది. ఆమె తండ్రిగా పంకజ్ త్రిపాఠి కూడా ఎంతో గొప్పగా నటించాడు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది శరణ్ శర్మ. జీవితంలో ఏదైనా ఉన్నతమైన లక్ష్యం సాధించాలి అని ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకం. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.